హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మన ఈ సమ్మర్లోని మొక్కలైతే చూడండి, మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ చాలా ఎండిపోతూ ఉంటాయి కదండి. సో ఎండిపోకుండా మొగ్గలు కూడా రాలిపోతాయి కదా, మొగ్గలు కూడా రాలిపోకుండా ఎండిపోకుండా ఉండడానికి కోసం అయితే నేను ఒక బెస్ట్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసి ఇస్తున్నానండి. అది ఏంటంటే, మన ఇంట్లోనే వేస్ట్గా పడేస్తాం కూడా, అది మనం అందులో యూజ్ చేసి అవి మనం వేస్ట్గా పడేస్తామండి. ఆ వేస్ట్తో మనం ఫర్టిలైజర్ చేసిస్తాము. సో నా వీడియోస్ని ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇగోండి ఈ విధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి. సో రీచ్ అయ్యి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ ఇగోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే మనకి కింద 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం అక్కడ ఆల్ అని టచ్ చేస్తే నేను వీడియో మీకు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో ప్లీజ్ అయితే లైక్ చేయండి. సో ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇది ఏంటనుకుంటున్నారా, ఇది ఏమీ కాదండి, ఎగ్సెల్స్ ఉంటాయి కదండి, అంటే మన గుడ్డు తొక్కలు ఉంటాయి కదండి, అవి పౌడర్ అనమాట. అంటే గుడ్డు తొక్కలు అంటే మనం ఉడకబెట్టిన తొక్కలు కాదండి, ఓన్లీ మనం ఆమ్లెట్స్ వేసిన నెక్స్ట్ అండ్ కర్రీకి ఆమ్లెట్స్ పగలగొట్టి యూస్ చేస్తాం కదా. సో ఆ పెంకుల్ని అయితే మనం తీసుకోవాలి. బాయిల్ చేసిన పెంకులు అయితే వేస్ట్ అండి. సో దాన్ని నేను మిక్సీలో కూడా వేయలేదు, నేను స్మాష్ చేసేసాను కొంచెం స్పూన్తోనే, లేదా అలాగా చిన్న చిన్న పార్టికల్స్ లాగా స్మాష్ చేసేసానండి. సో మన ప్లాంట్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా చక్కగా ఉన్నాయి కదా. సో కానీ అక్కడక్కడ కొంచెం ఎండిపోవడం, పువ్వు కొంచెం ఎండిపోవడం, చిగుర్లు ఎండిపోవడం, నెక్స్ట్ మొగ్గలు కూడా కొంచెం చిన్నగా వస్తున్నాయి. సో అందుకైతే నేను ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ఫాలో చేసి మీరు మీ మొక్కలకి ఇవ్వండి. ఎందుకంటే మనం ఆర్గానిక్గానే మొక్కల్ని పెంచుకుంటున్నామండి. ఏ కెమికల్స్ అయితే యూజ్ చేయం. కెమికల్స్ అనేవి యూజ్ చేస్తే మొక్కలకి మనం ఇంత పెంచుకొని మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదండి. మన మొక్కల్ని ఏంటంటే మన చేతితో చేసి హోమ్ మేడ్గా ఇస్తే అదొక మనకి ఆనందంగా ఉంటుంది. సో మీరు అలాగా ఫీల్ అవుతున్నారంటే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఏంటి ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా, సో ఆ పౌడర్ని అయితే మనం ప్లాంట్స్కి అయితే ఇవ్వాలి కదండి. సో అందుకోసం అయితే నేను కొంచెం మట్టిని, అంటే 1 ఇంచు ఒక 2 ఇంచెస్ మన దూరంలో మట్టిని కొంచెం సపరేట్ చేసి నేను ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నానండి. ఎక్సెల్ పౌడర్ని కొంచెం మనం 2 ఇంచ్ దూరంలో ఎక్సెల్ పౌడర్ని వేసుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను వాటరింగ్ చేసేస్తానండి. ఫస్ట్ వాటరింగ్ చేసిన తర్వాత ఇచ్చాను, ఎందుకంటే ఈ ఎండకి మట్టి అనేది చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. హార్డ్గా ఉండడం వల్ల కొంచెం మట్టి పీల్చుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకు నేను వాటరింగ్ చేసినా కూడా చూసారా ఎంత డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనం తర్వాత ఆ పౌడర్ని వేసి మనం ఎంత మట్టిని అయితే తీసేసామో అది కప్పేసి లైట్గా అంటే మనం కొంచెం వాటరింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చేయడం వల్ల ఆ పౌడర్ కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. సో మన వేళ్ళకి ఆ పౌడర్ అనేది వెళ్ళదనమాట. సో దాని రియాక్షన్ అనేది చూపించడానికి లేట్ అవుతుంది. సో నేను అన్ని మొక్కలకి ఇలానే ఇస్తున్నానండి. మనం అన్ని మొక్కలకి ఇలా ఇచ్చుకోవచ్చు. ఈ ప్లాంట్స్కి ఆ ప్లాంట్స్ కానీ ఏమీ లేదు, మనం ఆల్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు. వెజిటేబుల్ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, అంటే అన్ని చామంతిలు, గులాబీలు, కనకాంబరాలు, కాగడాలు, ఏ ప్లాంట్స్ కానీ ఇచ్చుకోవచ్చు. దేనికంటే ఇది మనకి ఎండిపోవడం అనే సమస్య ఉంది కాబట్టి మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నామండి. అసలు బెస్ట్ అండి. మనం కెమికల్స్ ఏవి యూస్ చేయకుండా ఇలా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఇలానే హోమ్ మేడ్గానే తయారు చేసి ఇస్తానండి. అన్నీ కిచెన్లో ఉండేవి లేదా కిచెన్ వేస్ట్తో తయారు చేసి ఇస్తాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మొక్కలు పెంచుతుంటే, ఎందుకంటే నా చేతులతో నేను ప్రిపేర్ చేసి వేస్తున్నాను కదా. అసలు చాలా హ్యాపీగా ఉంటుంది హార్వెస్టింగ్ చేసినప్పుడు, నెక్స్ట్ వాటిని చూస్తున్నప్పుడు కానీ అలాగా వాటి దగ్గర ఉండిపోవాలన్నట్టు అనిపించిద్ది. మొక్కలైతే చాలా
బాగుంటాయండి. చాలా గ్రోతింగ్ వచ్చి చాలా చక్కగా పెరుగుతాయి. నేనైతే అన్నీ ఇంట్లోనే ఇంట్లో వాటి పదార్థాలతో పెంచుకుంటున్నానండి. ఏవి బయట కొనేసి లేదా కెమికల్స్ కానీ ఏమీ ఇవ్వను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ మీరు చూసి ఫాలో అయ్యి మీ మొక్కల్ని చక్కగా పెంచుకోండి. చాలా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ మీకు టిప్ చెప్తానండి. ఇలానే మొక్కలు మనకి సమ్మర్లో ఎక్కువగా గ్రోతింగ్ రాకపోవడం అలా ఉండిపోవడం అవుతుంది. సో దానికి కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దానికి ఏమి ఇవ్వాలి ఏంటి అని. ఫర్టిలైజర్ ఇస్తే చక్కగా చిగుళ్ళు గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను తొలిచ్చానండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూసారా మట్టి అనేది ఎంత చక్కగా ఉందో. అలా కొంచెం నేను వాటరింగ్ చేసినా కూడా చూసారా గట్టిగా లేకుండా అదే ముద్దగా నెక్స్ట్ ముక్కలుగా లేకుండా చక్కగా ఉంది. మట్టి అనేది ఎప్పుడు మనకి ఆ విధంగా లూజ్గా ఉంటే మన ఫర్టిలైజర్ ఇచ్చిన వాటరింగ్ చేసిన కొంచెం బాగుండిద్ది అనమాట. ఆ వేర్లు అనేవి కొంచెం ఫాస్ట్గా రియాక్షన్ చూపిస్తాయి మనం ఏమి ఇచ్చినా కూడా. మనకు మెయిన్ అనేది సాయిల్ కరెక్ట్గా ఉండాలండి. సాయిల్ కరెక్ట్గా ఉంటే ప్లాంట్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. సాయిల్ అనేది చాలా చక్కగా ఉండాలి. అండ్ సన్లైట్ కూడా ఎక్కువగా ఉండాలండి. అంటే ఈ సమ్మర్లో మనం చెప్పలేములేండి. ఈ సమ్మర్లో అనేవి ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండకి మొక్కలు చనిపోవడం లేదా ఎండిపోవడం అవన్నీ ఉంటాయి. కానీ మొక్కలు అనేవి చాలా కేర్గా చూసుకోవాలండి. ఎందుకంటే వాటిని మనం ఈ రోజ్ ప్లాంట్స్ అయితే చాలా సెన్సిటివ్ అండి. ఈ రోజ్ ప్లాంట్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మన జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని ప్లాంట్స్కి అండి నేను అన్ని ప్లాంట్స్కి ఒక 2 స్పూన్స్ లాగా ఇచ్చుకున్నాను. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద కంటైనర్స్లో కాబట్టి 2 స్పూన్స్ ఇచ్చుకొని అలా చేసుకున్నాను. సో మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని మీరు చూస్తున్నారు కాబట్టి వెళ్ళి లైక్ చేయండి. లైక్ చేసి అండ్ మీరు కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో చూస్తున్నారు కదా, ఇంత చిన్న చిన్న ప్లాంట్స్లో నేను చక్కగా పెంచుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూడండి. చక్కగా ఇంట్లోనే తయారు చేసి ఇస్తున్నాను. అన్నీ సాయిల్ మిక్స్ కానీ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉందండి మొక్కల గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ ఆ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ అనేది. సో ప్లాంట్స్ అనేవి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. వాటరింగ్ కూడా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవాలండి సమ్మర్లోని. అప్పుడు ప్లాంట్స్ అనేవి కొంచెం చక్కగా ఉంటాయండి, ఎండిపోకుండా. సో మనం అన్ని ప్లాంట్స్కి ఇస్తున్నామండి. ఈ నేను ఇచ్చిన ఏ ఫర్టిలైజర్ అయినా ఎవ్రీ ప్లాంట్కి ఇవ్వచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.